వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మట్వాడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో MGM ఆసుపత్రిలోని డి అడిక్షన్ సెంటర్లో ప్రత్యేక సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ సెంట్రల్ జోన్ దారా కవిత, ఏసీపీ హనుమకొండ డి అడిక్షన్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ అశ్విన్, ఈగిల్ ఫోర్స్ ఏసీపీ రమేష్, మట్వాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డి అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న గంజాయి వినియోగదారులతో అధికారులు ప్రత్యేకంగా సమావేశమై వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పండ్లు పంపిణీ చేసి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై పడే దుష్ప్రభావాల గురించి వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా అధికారులు మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేందుకు తమ వంతు బాధ్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో మట్వాడ SHO, SIలు, ఈగిల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు, MGM ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఈగిల్ ఫోర్స్ బృంద సభ్యులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా వరంగల్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని అధికారులు తెలిపారు. అలాగే ట్రీట్మెంట్ అయిపోయి నార్మల్ కండిషన్కి వచ్చిన అతను కూడా విన్నారు. సో ఇవన్నీ చూసి మనకి ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి 2-3 విషయాలు మనం గమనించవచ్చు. ఒకటేంటంటే నషాముక్త భారత్. ఏంటి అంటే భారతదేశం అంతా కూడా నష అంటే ఏంటి, మత్తులో మునిగిపోయి యువత అంతా కూడా మత్తు పదార్థాలకి బానిసలు అయిపోతున్నారు. ఇట్లా చేస్తే దేశము ఇంకా నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి దేశంలో ఉన్న సంపద అంతా కూడా ఈ మత్తు పదార్థాలు కొనడానికే ఉపయోగపడుతుంది. సో దీన్ని భారతదేశాన్ని నషాముక్త చేయాలి, అంటే ఈ మత్తుని విడిపించాలి అనే ఉద్దేశంతో 2020 సంవత్సరం ఆగస్టు నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు, నషాముక్త భారత్ అని. ఎందుకంటే చాలా తీవ్రంగా ఉంది సమస్య. ఇప్పుడు మనం చూసాం, బర్త్డే పార్టీ అని అక్కడికి వెళ్ళి అది పార్టీ చేసుకుంటూ గంజాయి తాగడం అనమాట. అది ఒక సెలబ్రేషన్ లాగా అలవాటైంది టీనేజ్ పిల్లలకి, మైనర్స్కి కూడా. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు పార్టీల దగ్గర, లేకపోతే పనులు చేసుకునే దగ్గర, కూలి పనుల దగ్గర ఫ్రెండ్స్ని చూసి ఇట్లా అలవాటు చేసుకొని దానిలో నుంచి బయటకు రాలేక, అది కొనుక్కోవడానికి డబ్బులు లేక వీళ్ళే సప్లై చేస్తున్నారు అనమాట. ఎక్కడ దొరుకుతుందో అక్కడ తక్కువ రేటుకి కొనుక్కోవడం, తీసుకొచ్చి ఎక్కువ రేటుకి అమ్మడం, ఆ డబ్బులతోటి మళ్ళీ వీళ్ళు కూడా గంజాయి లేకపోతే రకరకాల పదార్థాలు కన్జ్యూమ్ చేయడం. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంది. వాళ్ళు చేయాల్సిన పని చేయరు, ఇంట్లో డబ్బులు ఇవ్వరు, వాళ్ళు ఇంకా ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకుంటారు, ఫ్యామిలీ మధ్యలో రిలేషన్ పాడైపోతుంది, మొత్తం సిస్టమ్ అంతా కూడా నాశనం అయిపోతుంది. సో దీన్ని అనే ఉద్దేశంతో భారతదేశంలో ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ అని ప్రారంభించారు. దేశం అంతట్లో ఒక 350 పైనే సెంటర్స్ ఉన్నాయి. అవే కాకుండా డి అడిక్షన్ సెంటర్స్, అంటే సమస్య చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో ఈ డి అడిక్షన్ సెంటర్ అనేది ఉండాలి. డి అడిక్షన్ సెంటర్ అంటే ఏంటి, ఎవరైతే మత్తుకు బానిసలు అవుతారో వాళ్ళని దానిలోంచి బయటకు తీసుకురావడానికి, డి అడిక్షన్ అనమాట, అడిక్షన్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రత్యేకంగా డాక్టర్స్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో అట్లాగే ప్రైవేట్ డి అడిక్షన్ సెంటర్స్ని కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ సమస్యను ఇంకా తీవ్రంగా తీసుకొని ప్రభుత్వం ఒక TG NAB, ఈ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని కూడా ఎస్టాబ్లిష్ చేశారు, ఈగిల్ ఫోర్స్ అనమాట. సో వీళ్ళందరూ ఇది మీరు చూస్తున్నారు కదా. సో ఈ ఈగిల్ ఫోర్స్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకు అని అంటే ఇంతకుముందు ఏసీపీ గారు చెప్పినట్టు ఈ సమస్యని రూపుమాపాలి, కూకటి వేళ్లతో తీసేయాలి. ఇంతకుముందు గుడుంబ ఎట్లా మనం తీసేసామో అట్లాగే ఈ మత్తుకు బానిస అవ్వడం, నార్కోటిక్ సబ్స్టెన్సెస్, గంజాయి లేకపోతే ఇలాంటి కొకైన్, వీటన్నిటిని కూడా మత్తును వదిలించి రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా చక్కగా చేయాలనే ఉద్దేశంతో ఈగిల్ ఫోర్స్ అనేది పెట్టారనమాట. సో వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. దీనిలో ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్లు ఏదో ఒక కారణంతో అడిక్షన్ అయ్యి బయటకు రాలేకపోయిన వాళ్ళని పోలీసులు ఐడెంటిఫై చేసి డి అడిక్షన్కి పంపిస్తారనమాట. అంటే అడిక్షన్ మీ మీద కేసులు బుక్ చేసి మిమ్మల్ని ఏదో జైలుకి పంపించాలి అనేది ఉద్దేశం కాదు, వాళ్ళని సరిచేయాలి. కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో, అంటే జస్ట్ అలవాటు పడి మత్తుకు బానిసలు ఎవరైతే అవుతారో వాళ్ళని దానిలోంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ నార్మల్ లైఫ్ జీవించేటట్టు చేయడము. అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్, మిగిలిన వాళ్ళు కూడా మత్తుకు బానిసలు కాకుండా వాళ్ళని అవేర్నెస్ కూడా ఉపయోగించుకోవడం అనేది మెయిన్ ఉద్దేశం అనమాట. పోలీసులైనా ఎవరైనా కానీ, NGOs అయినా, వాళ్ళందరి యొక్క ఉద్దేశం కూడా అదే. ఒక పక్క నుంచి సప్లై చేసే వాళ్ళని, అంటే మెయిన్ దాని మీద ఆదాయం పెట్టుకొని కొంతమంది ఉన్నారు, కేజీలు గంజాయి అమ్మడము, తర్వాత హషీష్ ఆయిల్, కొకైన్, ఇట్లా మార్ఫిన్, రకరకాల మత్తు పదార్థాలు ఉన్నాయి.
వీటన్నిటిని అమ్మడంతో డబ్బులు సంపాదించే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం, వాళ్ళు మళ్ళీ అమ్మకుండా వాళ్ళని కట్టేలు చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఇట్లా ఎవరైతే తెలియక మత్తుకు బానిసలు అవుతారో వాళ్ళని అడిక్షన్లో నుంచి బయటకు తీసుకురావడం, కేసులు విత్డ్రా చేసి వాళ్ళ మీద. ఎప్పుడు విత్డ్రా అవుతాయి కేసెస్ అంటే వాళ్ళు డీఅడిక్షన్ ప్రోగ్రామ్కి వెళ్తే, డీఅడిక్షన్ ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ మత్తులోంచి బయటకు రావడానికి ఇష్టపడాలి. వాళ్ళు కోర్టులో ఓకే అని చెప్పాలన్నమాట. సెక్షన్ 27 NDPS అని ఉంటుంది, దానిలో కన్జ్యూమర్స్ మీద పెడతారు. అది వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు. ఇక్కడ MGMలో టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వస్తే, పోలీస్ స్టేషన్లో MGMలో టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వస్తే కోర్టులో ఫైల్ చేస్తారు, వీళ్ళని డీఅడిక్షన్కి పంపిస్తాము అనేసి. కోర్టు మిమ్మల్ని అడుగుతుంది, మీకు ఇష్టమైన డీఅడిక్షన్కి వెళ్ళడం అని. ఒక మనిషికి ఎంత స్వాతంత్రం ఇచ్చింది చూడండి చట్టం మనకి. వాళ్ళకి ఇష్టమైతేనే పంపగలం. మొన్న ఒక 20 మందిని తీసుకొచ్చారు ఇక్కడ డీఅడిక్షన్ సెంటర్కి. వాళ్ళలో ఒక 16-20 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే 3 మేము వెళ్ళం ప్రోగ్రామ్కి డీఅడిక్షన్కి అని చెప్పారు. సో వాళ్ళు మళ్ళీ ఆ మత్తులోనే మునిగిపోతున్నారు, ఇంకా కూరుకుపోతారు అనమాట. బట్ ఒక 6-7 మేము వెళ్తామని చెప్పేసి కోర్టులో చెప్పినందుకు వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. ఇంతకుముందు అఫ్రోజ్ చెప్పింది మీరు విన్నారు. సో అట్లాగా బయటకు వచ్చేసి చక్కగా ఫ్యామిలీని నిలబెట్టుకోగలిగారు అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనం ఇష్టపడాలి. పోలీసులు హెల్ప్ చేస్తారు, ఈగిల్ ఫోర్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, డాక్టర్స్ హెల్ప్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ మనకు ఫస్ట్ విల్లింగ్నెస్ ఉండాలి. మనం ఇష్టపూర్వకంగా ఈ మొత్తం అనేది కరెక్ట్ కాదు, మనం బయటికి రావాలి అని మనం నిశ్చయించుకొని కోర్టులో అడిగినప్పుడు మనం ఓకే చెప్పాలి. మనం కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరి యొక్క కోఆపరేషన్ తోటే ఈ మత్తు అనేది వదిలించగలం సమాజంలో. సో డాక్టర్స్ నిరంతరం శ్రమించి వాళ్ళు డీఅడిక్షన్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయలేకపోతే బయటికి రాలేరు. మళ్ళా భోజనం తెచ్చేటప్పుడు దానికోసం వెతకడం, లేకపోతే ఇట్లా చేయాలనిపిస్తుంది మత్తులో ఉన్నప్పుడు. కానీ మీరు దాన్ని నియంత్రించుకొని డాక్టర్స్ చెప్పిన దానికి విని వాళ్ళు చెప్పినట్టు కోఆపరేట్ చేస్తే మీకు వితిన్ 1 వీక్ 10 డేస్ దాని నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మీరు అందరికీ చెప్పాలి, మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి. ఎవరు కూడా ఇలా మత్తుకు బానిస కాకుండా, ఎవరు సప్లై చేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఏ నెంబర్కి కాల్ చేస్తారు మీరు ఎక్కడైనా చూస్తే? ఏంటిది నంబర్? వెరీ గుడ్. మళ్ళా ఒకసారి, మళ్ళా గుడ్, వెరీ గుడ్. సో మనందరం కలిసి ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాము. ఒక మొక్కను నాటడం ద్వారా, ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం అందుకే చేశాము. ఒక మనిషి యొక్క జీవితాన్ని మళ్ళీ జీవింపజేయచ్చు, పునర్నిర్మింపజేయచ్చు. సో ఆ రకంగా చేస్తామని చెప్పేసి మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఈరోజు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేస్తాం. థ్యాంక్ యూ.